వర్షానికి తడిసి ముద్దవుతున్న గార్డెన్. ఇదిగో చూసారు కదా, ఇక్కడ ఈ వర్షాలకు కొమ్మ పెట్టాను కదా, చిగుర్లు చూడండి. ఇప్పుడు మీరు కొమ్మలు నాటుకునే సమయం వచ్చింది. ఇది కొమ్మలు నాటుకునే సీజన్. ఏ కొమ్మ అయినా సరే విరిచిలా పెట్టేయండి, ఈజీగా బ్రతికేస్తుంది. చూడండి, ఊరికే అలా కొమ్మ నాటాను నేను, ఈజీగా బ్రతికేసింది. ఇదేంటి, మందార కొమ్మ. ఇప్పుడు ఈ కొమ్మ తెచ్చిన దీని మమ్మీని కూడా నేను కొమ్మే నాటాను, అది పెద్ద వృక్షం అయిపోయింది. మీకు ఊరికే చూపిస్తాను కదా గేటు దగ్గర, దాని కొమ్మే తీసుకొచ్చి ఇక్కడ నాటాను. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్. ప్లీజ్ లైక్ మై వీడియో, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇక్కడ లేటెస్ట్గా మళ్ళీ బీరపాదులు పెట్టాను అన్నాను కదా, ఎక్కడ పెట్టానో గుర్తులేదని చెప్పాను కదా. ఇదిగో ఇక్కడ మొలకెత్తింది ఈరోజు అయితే. ఇది ఇక్కడ కూడా మళ్ళీ ఇంకొకటి మొలకెత్తుతుంది. సీతాఫలం చాలా చాలా వచ్చినాయి చూడండి. దాని పొట్టు అప్పుడు మేము తిని ఇందులో వేసాం కదా, అవి సీడ్స్ ఇంక ఇప్పుడు మొలకెత్తుతున్నాయి. ఇదిగో చూడండి, సీతాఫల సీడ్స్ ఇవి. ఇక్కడ ఒకటి మొలకెత్తింది, ఇంకెక్కడెక్కడైతే చూద్దాం. వర్షం బాగా పడుతుందని చెప్పేసి మా వాళ్ళు బజ్జీలు చేయమని అడుగుతున్నారు, అందుకే కొన్ని వామాకు బజ్జీలు చేద్దామని అనుకుంటున్నాను. కానీ ఇవి చూడండి, మంచిగా తెంపకపోతే ఎక్కడికక్కడ ముక్కలైపోతున్నాయి. చాలా క్లీన్డ్గా ఉన్నాయి, కోస్తాను. ఇదిగో ఇక్కడ ఇంకొకటి మొలకెత్తింది బీర మొక్క. ఇది చూసారు కదా, మంచిగా బ్రతికేసింది వానలకి. ఇంకా బెండ మొక్క కనపడకుండా చూడండి ఇవి ఎలా ఇదైపోయినాయో, అందుకే తీసేస్తున్నా. ఈ వర్షాలకి ఈ తోటకూర అంతా మచ్చలు మచ్చలు ఉంది, ఎందుకులే అని చెప్పేసి మొత్తం తీసేస్తున్నా. మంచిగా బెండ మొక్క అయినా కనిపిస్తుంది కనీసం. ఇందులో బెండ మొక్కను కూడా నేను తీసేలా ఉన్నాను, అంతగానో ఇవి వచ్చేసినాయి. అబ్బా, ఇలా ఉండవే తల్లి. ఇప్పుడు మంచిగా ఇది ఎదుగుతుంది. నేను లాస్ట్ వీడియోలో ఇవి కోస్తుంటేనే ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది, హార్వెస్ట్ చేస్తాను. ఇప్పుడు ఇవి వామాకు రెండు చేసేసి సడన్గా మొబైల్ స్విచ్ ఆఫ్ అయిపోయింది నేను కోస్తుంటే. ఇది బంతి మొక్క, వైట్ కలర్ బంతి మొక్క. ఈ వర్షాలకు ఏ కొమ్మలైనా నాటుకోండి ఫ్రెండ్స్, మంచిగా బ్రతుకుతాయి. ఇది చూసిరా, సబ్జా గింజ సీడ్స్ పడి సమ్మర్లో సబ్జా గింజ వాటర్ తాగినాం కదా, అవి ఎలాగో ఇంకా కిచెన్ వేస్ట్లో వచ్చినట్టుంది. ఇక్కడ ఒకటి మొలకెత్తింది. ఇవి బాబాకి చాలా ఇష్టం, ఈ మాల సిరిడీలో బాగా అమ్ముతూ ఉంటారు ఇవి. ఇంకా మల్లె మొక్క గురించి వస్తే కొన్ని అంట్లు పెట్టాలి ఫ్రెండ్స్, చాలా ఉన్నాయి అంట్లు అయితే. ఇక చూడండి ఎన్ని ఉన్నాయో మల్లె అంట్లు నాటాలి. సన్నజాజులు చూడండి, ఇంకా కొన్ని మొగ్గలు ఉన్నాయి, చాలా వరకు సీడ్స్ వచ్చేసినాయి. లాస్ట్ వీడియోలో చెప్పాను కదా చిగుర్లు ఎలా వచ్చాయని, ఎంత బాగా వచ్చినాయి చూడండి. కరివేపాకు. ఇక్కడ ఒక బంతి మొక్క చూడండి ఎంత పెద్దగా ఎదిగింది, తొందరగా పూసేలా ఉంది. ఇది సమ్మర్లో వచ్చేసింది. ఇవి రేపు కోద్దాం అనుకుంటున్నాను కానీ రేపటి వరకు ఉంటాయో ఉండవో, ఇప్పుడే రాలిపోయేలా ఉన్నాయి. ఫస్ట్ టైం ఇలా రాలిపోతుంటే చూస్తూ ఉండిపోతున్నాను. కొంచెం పూజకైతే బాగుంటాయి కానీ ఇంకా రేపు చూడాలి. అన్ని వర్షానికి భలే ఉన్నాయి. చాలా బాగున్నాయి, గుత్తులుగా విరగబూసాయి. ఇదేం మొక్క ఫ్రెండ్స్, ఇంతకుముందు కూడా 2-3 టైమ్స్ వచ్చితే తీసేసాను, ఆయన మళ్ళీ వస్తుంది. మీకు తెలిస్తే చెప్పండి ఇదేం మొక్క, ఉంచాలా వద్దనేది. ఇంక ఈరోజు కనకాంబరం సీడ్స్ నాటుకుందాం అనుకున్నాను కానీ మళ్ళీ వర్షం వచ్చేసింది. కాకర మొక్క చూడండి, ఇక్కడ ఫ్లవర్ వచ్చింది. ఓన్లీ ఫీమేల్ మేల్ వస్తేనే మనకు కాయగా అవుతుంది. ఈడ మేల్ ఫ్లవర్ వచ్చింది, ఫీమేల్ రావాలి. ఫీమేల్ వచ్చినప్పుడే మేల్ ఫ్లవర్స్ రెండు కూడా హ్యాండ్ పాలినేట్ చేస్తేనే మనకు కాకరకాయ అనేది అవుతుంది. ఇక్కడ ఇగో చూడండి, ఇగో ఇది ఇక్కడ ఉంది ఫీమేల్ మొగ్గ. ఇది వచ్చినప్పుడు పాలినేట్ చేసేటప్పుడు మీకు చూపిస్తాను ఎలా చేస్తాననేది. చాలా పెద్దగా అయిపోయింది ఇది.
ఇందులో ఒక బెండ మొక్క కూడా ఉన్నట్టుంది. లేదులే, ఇందులో లేదు, వేరే చోటు ఉంది. ఇదిగో ఇక్కడ కూడా బెండ మొక్కని డామినేట్ చేస్తున్నాయి ఇవి. నేను తెలియక దాన్ని కూడా తీసేసేలా ఉన్నాను. కొమ్మ పెట్టాను కదా చామంతి, చూసారు కదా, ఈ వర్షాలకు బ్రతికేసింది. కొమ్మ కూడా బ్రతికేసింది. ఒకటి అంటు పెట్టాను, ఒకటి కొమ్మ పెట్టాను, రెండు బ్రతికేసినాయి. ఇక్కడ గార్డెన్లో పెద్ద తులసి మొక్క ఉంది. ఎండిపోతుందని చెప్పేసి వానకు పెట్టేశాను. ఇంకా చూడండి, వానలో తడిసి ముద్దవుతుంది తులసి మొక్క. మరీ వాటర్ ఎక్కువైనా కూడా చచ్చిపోతాయి. ఇక్కడ కూడా దేవగన్నేరు కొమ్మ పెట్టాను, చూడండి ఎంత చక్కగా బ్రతికిందో. ఊరికే ఉంది కదా అని చెప్పేసి ఊరికే ఇలా నెట్టేసాను. ఇందులో వేరే దాంట్లో పెట్టాలి ఇంకా దాన్ని. గన్నేరు పూలు చూడండి ఎలా వచ్చినాయో. దీంట్లో ఇంత పెద్ద మామిడి మొక్క తీసేయాలి. ఇది కూడా ఇంక ఇది చూడండి, ఆకుల్లో కట్టే, పూలల్లో కట్టే ఆకుల్లో కట్టేది కాదు. ఇది ఊరికే కొమ్మ పెడితే బ్రతికేస్తుంది. మరవం ఎట్లనో ఇది అట్లనే. పల్లి చెట్టు పూలు వచ్చేసినాయి, పల్లి మొక్కలు, పువ్వులు చూడండి. ఈరోజు నేను వచ్చిన పని మళ్ళీ అంటూ నాటుకోవడం, కానీ ఈరోజు అయ్యేలా లేదు. ఎందుకంటే ఇప్పుడు వర్షం బీభత్సంగా పడేలా ఉంది. మళ్ళీ ఒకరోజు అయితే నాటుకుంటాను ఫ్రెండ్స్. ఆ రోజు మీకు తప్పకుండా చూపిస్తాను. అనుకోకుండా వచ్చిన మొక్కలు ఇవి చూడు మంచిగా బ్రతికేసినాయి. ఇందులో ఒక్కటే పెట్టాను కానీ చిగుర్లు వచ్చేసినాయి బాగానే. చూసారు కదా ఎంత బాగున్నాయో. ఇట్లా సొరకాయ పాదికి ఊరికే ఇక్కడ ఒకటి సపోర్ట్ ఇచ్చిన, ఇట్లా గోడ పట్టేసుకొని ఇక ఇలా వెళ్ళిపోతుంది. కొన్ని పెద్ద పెద్ద కాయలు కోసుకొని వెళ్దాం, ఎందుకంటే ఇప్పుడు వర్షం పడేలా ఉంది. మళ్ళీ నిన్నట్లాగా అయిపోతుంది సడన్గా. నా మొబైల్ అప్పుడు నిన్న సగం కోసేసాను, కొన్ని ఉన్నాయి. ఇంకా వామాకు కూడా కోసేస్తే, చూసారు కదా. నిన్ననే చాలా కోసాను, ఇంకా ఫోన్ ఆఫ్ అయిపోయింది. అప్పుడు ఇట్లా పెద్ద పెద్ద అన్నీ కోసేస్తే మంచిగా చిన్నవన్నీ డెవలప్ అవుతాయి మళ్ళీ. మొన్న నాటుకున్న మొక్క చూడండి ఎంత బాగుందో. ఇంకా వామాకు కూడా కోస్తాను, కోసి బజ్జీలు వేయాలి. మంచిగా ఫ్రెష్గా ఉంది, వర్షానికి తడిసి ఫ్రెష్గా ఉంది. ఇలా తీసేసి వెళ్ళాక ఇంట్లో మంచిగా చేసేసుకుంది. ఎందుకంటే ఇప్పుడు నేను వర్షంలో తడిసేలా ఉన్నాను. ఇక్కడ ఉంటే ఇలా కోసేయడం బెటర్. ఎంత బాగుందో చూస్తుంటే మాత్రం. వామాకు బజ్జీల కోసం తప్పకుండా మన వీడియోస్ని అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మీకు గార్డెన్ మీద ఏమైనా డౌట్ ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి, తప్పక రిప్లై చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.